హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పువ్వులు గుత్తులుగా పోయడానికి బెల్లం, కొబ్బరి, శనగపిండి ఫర్టిలైజర్. ఇదైతే నిజంగా మొక్కలకు సంజీవని లాగా పనిచేస్తుంది. ఎంతటి మొండి మొక్కనైనా పువ్వులు పోపిస్తుంది. మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. లైక్ చేసినప్పుడు అవి మాత్రం తప్పకుండా ఇవ్వండి. నేను ఒక కొబ్బరి ముక్క తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ 2 ముక్కలు బెల్లం అయితే తీసుకున్నాను. ఇంత క్వాంటిటీలో బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ గ్రైండ్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక కాస్త కొన్ని వాటర్ వేసి గ్రైండ్ చేయాలి. అది కొంచెం పెద్ద మిక్సీ అవ్వడం వల్ల ఇది క్వాంటిటీ తక్కువ అవడం వల్ల మిక్సీ అవ్వట్లేదు సరిగా. అందుకే ఇంకా శనగపిండి వేసి కొన్ని వాటర్ వేసి గ్రైండ్ చేశాను. అప్పుడు మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా అయితే మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను శనగపిండి అయితే అంటే కొలతల ప్రకారం ఏం వేసుకోలేదు, అందాజ వేసుకున్నాను. ఒక 4-5 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవచ్చు. ఇంకా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పైన పేస్ట్గా అయితేనే మంచిగా వాటర్లో కలిసిపోతుంది. మళ్ళీ వడకట్టడం ఇలాంటివన్నీ చేయకుండా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నారనుకో మనకి ఈజీగా ఉంటుంది, వాటర్లో కలిసిపోతుంది. ఇలా ఒక గిన్నెలోకి మొత్తం తీసేసుకొని ఆ మిక్సీ జార్ కూడా కడిగి ఇందులో పోసుకున్నాను. ఈ బౌల్లో మొత్తం కూడా ఇక్కడ ఈ చిన్న బకెట్లో ఫస్ట్ వేసుకొని మళ్ళీ ఆ బౌల్ కడిగిన వాటర్ కూడా ఈ బకెట్లో వేసేసాను. ఇప్పుడు ఒక పెద్ద బకెట్లో ఈ వాటర్ అన్నీ వేసేసుకున్నాము. చూడండి, మొత్తం మన కొబ్బరిలో వచ్చే పాలు ఏవైతే ఉన్నాయో అలాగే మన శనగపిండి కూడా వేసి గ్రైండ్ చేసాం కదా, అదంతా కూడా చూడండి ఎంత చక్కగా వాటర్లో కలిసిపోయిందో. చాలా బాగా ఈ వాటర్లో మొత్తం కూడా కలిసిపోయింది మెత్తగా పేస్ట్ చేయడం వల్ల. మీకు మెత్తగా పేస్ట్ అవ్వకపోతే వడకట్టుకోండి. వడకట్టుకొని మళ్ళీ పైనుంచి వచ్చే ఆ ఫీల్ అంతా కూడా కంపోస్ట్ బిన్లో వేసుకోండి. ఇప్పుడు మన ఆకు తీసి మంచిగా మల్లె చెట్టు రెడీగా ఉంది కదా. చూడండి, చిగుర్లు మొగ్గలు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ అయితే మల్లె చెట్టుకి ఇచ్చుకుంటున్నాను అన్నీ. ఇంకా నేను ఈ సమ్మర్లో ఒక మల్లె చెట్టు అనే కదా అన్ని రకాల చెట్లకి సరిపోయే విధంగా అయితే ఈ ఫర్టిలైజర్ రకాల పూల మొక్కలకు ఇచ్చాను అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈరోజు ఫిబ్రవరి 19th. మొన్నటి వరకు మన గార్డెన్లో ఫుల్గా పూసినాయి. మళ్ళీ మొగ్గలు కూడా చూడండి. ఇది ఫిబ్రవరి 19th. నేను 12 o'clock అయితే వీడియో తీశాను. చూడండి ఎంత చక్కగా మొగ్గలు అయితే వస్తున్నాయో. అసలు రోజుకు ఒక ఫర్టిలైజర్ అయితే చేసి 2-3 డేస్కి ఒకసారి అయితే నేను ఖచ్చితంగా పోషకాలు ఇస్తున్నాను. ఎందుకంటే మనవి కుండీలలో కదా, వాటికి పోషకాలు లిక్విడ్ రూపంలో ఇవ్వడం వల్ల రోజు ఇచ్చిన నష్టం ఏం లేదు. ఏదో ఒక రూపంలో నేల మీద అయితే ఏంటంటే వాడికి కావాల్సిన పోషకాలు అవి తీసుకుంటాయి. కానీ మనము ఈ కుండీలలో ఏంటంటే మనం ఇచ్చే లిక్విడ్ రూపంలోనే వాటికి పోషకాలు అనేది అందుతాయి. వాటికి కాల్షియం, మినరల్, ఐరన్ ఇలాంటివన్నీ కూడా, సల్ఫర్ ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా మనము రోజు కూడా లిక్విడ్ రూపంలో ఖచ్చితంగా ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వాలి. ఇచ్చినప్పుడే మనకు పువ్వులు కానీ కూరగాయలు కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా వస్తాయి. మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నారు కూడా, రిజల్ట్ కూడా మీకు ప్రతి వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఆకు తీసాక చూడండి ఎంత చక్కగా అసలు పువ్వులు అనేది వస్తున్నాయో. ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ మొన్న ఆకు తీసాను కదా, చాలా బాగా వస్తున్నాయి. ఇంక ఈరోజు టమాటాలు కూడా కొన్ని హార్వెస్ట్ చేసిన. ఇంట్లో ఉండే బెల్లం ఒక ఎంత అంటే 1 టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ తీసుకొని, లేదంటే ఒక వెల్లిగడ్డ అంతా కూడా బెల్లం వేసుకున్న నష్టమేం లేదు. ఒక కొబ్బరి చిప్ అంతా తీసుకొని సన్నగా పీసెస్ లాగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని చిన్న మిక్సీ జార్లోనైతే వేసుకోండి. మీరు ఎప్పుడైనా సరే పెద్దది కాకుండా చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని దాంట్లో ఒక 5 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మాత్రం మీరు వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చారంటే, ఇంకా నేను వీడియో కోసం పొద్దున్న చేస్తాను కానీ మీరు ఈవినింగ్ టైంలో ఈవినింగ్ 5కి అట్లా ఇచ్చేయండి. మొక్కలు నిజంగా కూడా చాలా చాలా బాగుంటాయి. ఇట్లా మొత్తం కూడా ఒక బౌల్లో తీసుకున్నాను. ఈ బౌల్లో అంటే ఆ మిక్సీ కడిగిన వాటర్ కూడా ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేన్ బకెట్లో వేసేసుకొని ఇందులో మళ్ళీ ఈ బకెట్లో వేసుకున్నాను కదా, దీని వాటర్ తీసుకెళ్ళి ఒక పెద్ద బకెట్లో వేసేసుకొని మళ్ళీ ఈ బౌల్ కడిగిన వాటర్ కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ కూడా అసలు ఎక్కడ కూడా వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. బెల్లంలో ఐరన్ ఉంటుంది, కొబ్బరి పాలలో కూడా మంచి కాల్షియం అనేది ఉంటుంది మొక్కలకు.
మంచి కాల్షియం అందేసి వాటికి చాలామంది కంప్లీట్ చేస్తుంటారు. ఎల్లోగా అయిపోతుంటాయి, మా మొగ్గలు రాలిపోతున్నాయి, పండు రాలిపోతున్నాయి, మాకు ఎక్కువగా పువ్వులు రావట్లేదు. మొక్కల్లోని చాలా మనకు మనుషులకు ఎట్లా కాల్షియం ఐరన్ డెఫిషియన్సీ ఉంటుందో మొక్కలు కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా మొక్కలకి పోషకాలు అనేది చేసి ఇలా ఇప్పుడు సీజనల్ ఫ్లవర్స్ అంటే మల్లె పువ్వులు, గులాబీ, మందార, కనకాంబరాలు కూడా చాలా బాగా వస్తాయి. నా దగ్గర చామంతులు కూడా వస్తున్నాయి, ముందు చూపించాను కదా, చామంతులు కూడా బాగా వస్తున్నాయి. ఇంకా అన్ని మొక్కలకు కరివేపాకు కానీ టమాటా మొక్కలకు కానీ అన్నీ గార్డెన్ అంతా ఇచ్చేసిన. వాటరు ఒక బకెట్ వాటర్ తీసేసుకోవడం, మళ్ళీ వాటర్ అందులో డైల్యూట్ చేయడం, మొక్కలకు అన్నిటికీ సరిపోయే విధంగా ఇచ్చాను. కొత్తగా కొన్ని మొక్కలు అయితే పెట్టుకోవాల్సింది ఉండే, దొండ మొక్కలు అవన్నీ కూడా. ఇవన్నీ చూడండి మనం ఇచ్చే రిజల్ట్ని బట్టి మొగ్గలు అయితే విపరీతంగా వస్తున్నాయి. చూసారు కదా, మొత్తం కూడా మొగ్గ దశలో ఉంది కాబట్టి మొత్తం నేను గులాబీలకు ఆకు తీసాను, మల్లె చెట్లకి, గన్నేరు చెట్టుకి, సన్నజాజి మొక్కలకు, కనకాంబరాలకు అన్నిటికీ ఇంకా మొత్తం కూడా ఇచ్చేసిన. చాలా 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 బాగా పనిచేస్తుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఇంకా కనకాంబరాలు నేను ఎండ సైడ్ పెట్టట్లేదు, చాలా ఎండలు ఉన్నాయని ఇటు సైడ్ నీడ సైడ్ పెడుతున్నాను. ఎండ కొంచెం షిఫ్ట్ చేసినాక ఇంకెక్కువ పువ్వులు అనేది వస్తాయి. ఇలా మళ్ళీ కాస్త బకెట్ సగం అవ్వగానే మళ్ళీ ఇంటికి వాటర్ వేసేసుకున్నాను. ఇంకా వాటర్ వేసేసుకొని అన్ని మొక్కలు కూడా, నిమ్మ మొక్కలు కూడా మళ్ళీ పింద దశలో ఉంది. ఇక్కడ చూడండి మొత్తం కూడా మందార కూడా మొగ్గలు ఎలా ఉన్నాయో, ఇంకా మందార కూడా ఇచ్చిన. ఇక్కడేమో క్రీఫర్ రోజు, దానికి కూడా చక్కగా వస్తున్నాయి అసలు చిగుర్లు వచ్చి మొగ్గలు. ఇక్కడ చూడండి ఇంకా మొన్నే నాటుకున్నాను కదా, ఇది ఇంకా మొగ్గ అయితే వచ్చింది కనకాంబరాలు. ఈసారి మన గార్డెన్లో చాలామంది అడిగారు కనకాంబరాల మొక్క గురించి కూడా వీడియో చేయండి, పోషకాలు చూపించండి అన్నారు కదా. నేను చూపించే ప్రతి ఒక్క పోషకాలు కూడా కనకాంబరం మొక్కలకి, గులాబీ మొక్కలకు, మల్లె మొక్కలకు, చామంతి మొక్కలకు, గన్నేరు పూలకు ఆల్ ఇన్ వన్ అన్నిటికీ వచ్చండి. మీరు ఏ మొక్కలు కావాలన్నా నేను చేసేది, మనం ఆర్గానిక్లో చేస్తున్నాము, ఈ మొక్కకే ఇది ఇవ్వాలని ఏం లేదు. మనం చేసుకున్న ప్రతి ఫర్టిలైజర్ కూడా అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి టమాటాలు ఎంత చక్కగా అసలు పండు సైజులో వచ్చినాయో. ఇక్కడ మళ్ళీ మొత్తం కూడా చిక్కుడు కూడా ఉంది. ఇంకా అన్నీ కొంచెం అడుగు భాగంలో కొంచెం అవి కొన్ని ముక్కలుగా ఉంటాయి, ఇంకా అవి వదిలేసా. ఇక్కడ చూడండి మొత్తం చిక్కుడుకాయ కూడా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. అసలు యాక్చువల్లీ ఇప్పుడు చిక్కుడు తీసేస్తారు అసలు. ఇక్కడ చూడండి మొత్తం కూడా నిమ్మకాయలు అయితే చిన్న చిన్న సైజులో ఉన్నాయి, ఇంకా అవి కూడా మంచిగా డెవలప్ అయితే. ఇలా దొండపాదు మొక్కలకు అన్నీ, ఇటు సైడ్ కూడా మందారాలు చాలా ఉంటాయి. ఇంకా అన్నిటికి ఇచ్చేసిన తర్వాత కొన్ని ఇగో బాగా పండిపోయిన టమాటాలు అయితే కోసా. ఇంకా 2-3 కాయలు మాత్రమే ఉన్నాయి, ఇంకా అయిపోయినాయి. కొంచెం దూరగా ఉన్నాయి కూడా కట్ చేసిన, ఇంకా 2 ఉన్నాయి, ఇంకా అవి మళ్ళీ పండినప్పుడు హార్వెస్ట్ చేస్తా. కొన్ని ఏమో చెర్రీ టమాటాస్ కూడా ఉన్నాయి. మళ్ళీ సీడ్స్ పడి చిక్కుడుగా మొక్కలు చూడండి ఇక్కడ తీగ పాకుతుంది. కొన్ని చెర్రీ టమాటాస్ ఇవన్నీ కోసేసాను. ఇంకా మన గార్డెన్లో కాకరకాయలు అవి కూడా ఉన్నాయి, కానీ ఈ మధ్య ఏమవుతుందంటే ఓన్లీ మేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి, ఫీమేల్ అస్సలు రావట్లేదు. అందుకే అవి ఫాలినేట్ అవ్వట్లేదు, అసలు ఒక్క ఫీమేల్ ఫ్లవర్ రావట్లేదు, అన్నీ మేలే అసలు వస్తున్నాయి. అన్నీ ఫీమేల్ వస్తున్నాయి, మేల్ రావట్లేదు. చూసారు కదా, ఇక మంచిగా మొగ్గలు అయితే ఎంత చక్కగా వస్తున్నాయో. ప్రతి ఒక్కరూ మళ్ళీ వీడియోని స్కిప్ చేస్తూ ఉంటారు, స్కిప్ చేసి మళ్ళీ అదే డౌట్ అడుగుతారు. అందుకే కొన్ని చూపించిందే అదే వీడియో మళ్ళీ ఒక దగ్గర చూపిస్తున్నాను. ఎందుకంటే చాలామంది స్కిప్ చేసి మళ్ళీ అది అడుగుతారు, అర్థం కాదు కదా. అందుకే వాళ్ళందరికీ అర్థం అవ్వాలంటే ఎప్పుడైనా సరే వీడియోని మంచిగా క్లారిటీగా అబ్జర్వ్ చేయండి, చూడండి. మీకు వీడియోలు ఎంత అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకోండి, వీడియో ఫాస్ట్గా అవుతుంది, ఎక్కడ కూడా స్కిప్ అవ్వదు. వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని వినండి, మీరు తొందరగా వీడియో అయిపోతుంది, మీకు ఎక్కడ స్కిప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు 10 minutes వీడియో మీరు ఒక 6 minutesలో అయిపోతుంది ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకుంటే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా చిగుళ్ళు ఇవన్నీ వస్తున్నాయో. ఇది మాత్రం చాలా సంజీవనిలాగా పనిచేస్తుంది, అన్ని కాల్షియం ఐరన్ ఉంటుంది కాబట్టి ఉక్కు లాంటి ఐరన్ ఫెర్టిలైజర్ అనే చెప్పొచ్చు. చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేయకపోతే నేను ఇంతకుముందు కూడా లాంగ్ బ్యాగ్ కూడా ఈ వీడియో చేశాను, వెతికి మాత్రం అది కూడా డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఇస్తాను. ఒక్కసారి మాత్రం మంచిగా ట్రై చేసి మీ మొక్కలకైతే ఇవ్వండి.
అదేవిధంగా ఈ మనం రోజు బియ్యం కడిగిన వాటర్ కూడా స్టోర్ చేసుకొని మంచిగా ఒక బకెట్లో వేసేసుకోండి. రోజు రోజు కడిగిన బకెట్లో వేసేసుకొని 2 డేస్కి ఒకసారి అందులో వాటర్ డైల్యూట్ చేసి కూడా ఇవ్వచ్చు. చిన్న కొబ్బరి ముక్క ఒక అద్భుతాన్ని అయితే చేస్తుంది, అంత మంచి పని చేస్తుంది. చిన్న ముక్క చాలండి మన గార్డెన్ కోసం. శనగపిండి కానీ ఇంకా రాగి పిండి కానీ లేకపోతే ఇది ఉంటుంది కదా మస్టర్డ్ కేక్ కానీ ఇలాంటివన్నీ వర్ని కంపోస్ట్ కూడా ఆ వాటర్లో కలిపి కూడా ఇవ్వచ్చు. మెత్తగా గ్రైండ్ చేసుకొని శనగపిండి యాడ్ చేసి, ఎందుకంటే లాస్ట్లో కూడా మధ్యలో స్కిప్ చేసి మళ్ళీ అడుగుతారు కదా, అందుకే లాస్ట్లో కూడా చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది, హైప్ కూడా తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే హైప్ వల్ల నాకు ఇంకా వీడియో ఇంకా నలుగురికి షేర్ అవుతుంది. లైక్ చేయడం వల్ల, హైప్ చేయడం వల్ల. మీ అభిప్రాయాలను కూడా కామెంట్లో తెలియజేయండి. ఈ ఫర్టిలైజర్ ఒక్కసారి మీరు ఇంతకుముందు ట్రై చేశారో లేదో చెప్పండి. ఇట్లా పువ్వులు అయితే చూసారు కదా మన గార్డెన్లో గుత్తులుగా పింక్ కలర్ మందార, రెడ్ కలర్ మందార కూడా చాలా బాగా వస్తాయి. పింక్ కలర్ గులాబీ, రెడ్ కలర్ మందార ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి ఎంతగానం పూసాయో పువ్వులైతే. కింద కూడా రెడ్ కలర్ మందార బాగా వచ్చింది, రోజు పూస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవైతే. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.